మిమ్మల్ని కలవడం నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా సంతోషం. మీరందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నానండి. నమస్కారం. చాలా సంతోషం. అలాగే మిమ్మల్ని అందరినీ కలవడానికి నాకు కూడా చాలా సంతోషం కలుగుతుంది. మీ అభిమానిని నేను. చాలా చాలా సంతోషం ఇది అండి. బాహాటంగా చెప్పడానికి ఇంకా ఇంకా సంతోషంగా తెలియజేస్తాను. చాలా సంతోషం అంటమ్మా. అయితే ధన్యవాదాలు. అభిమాని అని చెప్పేసి ఏదో మాట వరుసకి చెప్పేయటము, లేకపోతే వీడియోలు చూస్తామని చెప్పేయటం ఇది సర్వసాధారణంగా అందరూ చేసేది. తప్పని నేను అనట్లేదు. కానీ ఎంతో కొంత అభిమానాన్ని చూపిస్తే కూడా బావుంటుంది అనేది నా ఉద్దేశం. అవును. నాదొక చిన్న విన్నపం. చెప్పండి. చెప్పండి. మీకు గోంగూర పచ్చడి అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. మీకోసమని నేను కలుపుకొని ఏమని అర్థం చేసుకొని మీరు తింటే నేను చాలా సంతోషిస్తాను. అసలు గోంగూర పచ్చడి వేసి నాకు చూపించారంటే ఇంకా సుస్థిరంగా ఇక్కడే ఉండిపోతాను. అమ్మయ్య! నాకు అమృతం అన్నమాట. అందులో అమ్మ పంపించారు కదా. అమ్మ పంపించారు. అందులో తల్లి యొక్క హ్మ్. మమకారం కూడా ఇందులో ఉందమ్మో. దీనికి మరింత రుచి వస్తుంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఉల్లిపాయ ముక్క కూడా పెట్టాను. ఇంకా మరి ఆలస్యం. మీరు తినండి. మీరు తినాలనే తెచ్చాను. మురుగారు మీరు తినండి. మీరు ఫస్ట్ తినండి. మీరు తినడమే నాకు కావాలి. నిజంగా నచ్చిందండి. బ్రహ్మాండంగా ఉంది. నేను కారం తక్కువ తింటాం మా ఇంట్లో. అవునా? మీరు కొంచెం కార ప్రియులని నాకు తెలుసు. అవును. మమకార ప్రియుడు. అవునవును. రెండూను. కొంచెం కారం తక్కువ ఉంది ఏమనుకోకండి. బ్రహ్మాండం అండి. కానీ మీరు భలే గుర్తుపెట్టుకున్నారు. అయ్యో! ఎందుకంటే మరి అభిమానం? మరి కాదండి. ఎందుకంటే నేను మాట చెప్పా. హ్మ్. ఏమంటే ఎవరైనా గోంగూర పచ్చడి వేసి నాకు అన్నం పెడితే ఇంకేం మాట్లాడకుండా అన్నం తింటూ కూర్చుంటా. నేను ఆ వీడియో వాళ్ళ ఇంట్లో చూసాను. వండిపోతా అని చెప్పా. ఇప్పుడు ఇది అయిపోయాక మీ ఇంటికి వచ్చేయాలి చూడండి. తప్పకుండా సంతోషంగా ఆహ్వానం మీకు. తినండి. తినండి. మీరు కడుపు నిండా తినాలనే తెచ్చాను. చాలా బ్రహ్మాండం అండి. కృతజ్ఞతలు. మీకు నచ్చింది. అమ్మ చూస్తూ ఉంటుంది. తను కూడా అవును. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మగారు నమస్కారం అండి. మీరు పంపించినటువంటి ఈ ఆదరవు గోంగూర పచ్చడి ఆదరవు నాకు బ్రహ్మాండంగా ఉంది. కొడుకు మనసు తల్లికి తెలుసు కదా. పంపించారమ్మా. చాలా సంతోషం. అయిపోయాక ఇంటర్వ్యూ అయ్యాక మీ దగ్గరికి వచ్చేస్తున్నాను నేను. షీల్ బి వెరీ అదమ్మా. హ్యాపీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ అమ్మా. యూ సో వెరీ మచ్. ఇంగు పోపే వేసింది అందులో. ఇంగు ఉండాలండి. ఇంగు ఉండాలి. ఇంగు నన్ను ఒకళ్ళు అంటూ ఉంటారు. ఇంగుకి పళనిస్వామి గారికి అవినాభావ సంబంధం ఉంది. ఖచ్చితంగా. ఇంగు లేకపోతే మన ఇళ్లలో ఏది జరగదు. అవును. అవును. కదంటారు. అవునండి. 100%. రైట్ అండి. వంటలు ఒక ఎలాంటి వంటలైనా అది కొంచెం పూర్వకాలపు వంటలు, ఆరోగ్యానికి హితవు చేసేటటువంటి వంటలు ఇవన్నీ చూడాలి, నేర్చుకోవాలి. అందున బ్రాహ్మిన్ స్టైల్లో వంటలు నేర్చుకోవాలని చాలా మందికి ఉంటుంది. అవును. చేసుకోవాలని అవును. కూడా ఉంటుంది. అవునండి. వాళ్ళందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ పళనిస్వామి గారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈవెన్ నేను కూడా అమ్మా. ఫస్ట్ నాకు పెళ్ళైన తర్వాత నేను కాపురం అది పెట్టుకున్న తర్వాత నేను వంట చేసేటప్పుడు కొన్నాళ్ల తర్వాత ఫస్ట్ ఏదైనా డౌట్ వస్తే అమ్మకు ఫోన్ చేసేదాన్ని. అమ్మ నాకు అవైలబుల్ గా లేకపోతే నా సెకండ్ ఆప్షన్ మీరే. చాలా ఇది నాకు మాత్రం మనసుకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. తృప్తిని కూడా. అతిశయక్తి ఏమీ లేదు ఇందులో. 100% నిజం ఉంది. నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. అంటే నేను మరొక తల్లి రూపంలో మీకు ఖచ్చితంగా మీరు నాకు ఇంకొక తల్లి లాగే. కదా. చాలా ఖచ్చితంగా. సంతోషం అండి. నేను ఏ జనాడో చేసుకున్న పూర్వజన్మ సుకృతమనే భావిస్తున్నాను. ఇంతమందికి మన వాళ్ళ యొక్క రుచులు మన రుచులు అందుతున్నాయి. అందులో దాన్ని ఆస్వాదించుకుంటూ అందిపుచ్చుకుంటూ సద్వినియోగపరుచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా ఎంతో మంది కూడా ఖచ్చితంగా మీరు చేసే వంట స్టైల్ అనుకోవచ్చు, లేకపోతే మీరు చూపించే విధానం అనుకోవచ్చు, ఇక మీ మాటలకైతే తిరుగు లేదు. ఎంత ఇష్టపడుతూ ఉంటారో మీ స్లాంగ్ కి, మీరు వేసేటటువంటి బ్యూటిఫుల్ ఏనా అర్థమైందా ఏమిటి? ఇది వేయకపోతే బాగోదు. ఇలాంటిది ఇంత తినేవాళ్ళు అంత తింటారు, లావైపోతారు. సో ఇట్లాంటివన్నీ అంటే వంట చేసేసామా చూపించేసామా కాదు, అందులో ప్రేమ కూడా చాలా మిళితం చేస్తూ మీరు చూపించడం. అసలు ఈ వంటలు ఈ వీడియోస్ చేయాలి అని ఎలా స్టార్ట్ అయిందండి ఒక్కసారి చెప్పండి. నాకు అసలు మొట్టమొదట అన్నట్టు ఒక విషయం చెప్పడం వచ్చాను. వెట్రివేలు మురుగనెక్కారు. అది నాకు అసలు ఈ మాధ్యమం అంటే ఏమిటో నాకు తెలియదు. వీటిల్లోకి రావాలన్న తృష్ణ అన్న ఆలోచన నాకు లేదు. ఇది మా అబ్బాయి యొక్క ప్రేరణ. నాకు 3 అబ్బాయిలు. మా రెండో అబ్బాయి నాకు ఈ ఆలోచన కలిగించినది వాడనమాట. నాన్న అప్పట్లో టిక్ టాక్ నడిచేది. మా పిల్లలేమో వేద పాఠశాలలో ఉండేవారు. వేదం నేర్పించారా? కుంభకోణం వేద పాఠశాలలో, తమిళనాడు వేద పాఠశాలలో వేదానికి వెళ్ళారు పిల్లలు.
పిల్లలకి ఏమిటంటే నన్ను చూడాలి, నాతో మాట్లాడాలని వాళ్ళకి మక్కువ. పిల్లలకి ఉంటుంది కదండీ! మేము అవునండి. ఉండలేకపోయామండి అనుకోండి. అవును. అప్పుడు నాన్న టిక్ టాక్ చేస్తే నేను అక్కడి నుంచి వీడియోలు చూస్తూ టిక్ టాక్ అంటే నేనేం చేయాలి? టిక్ టాక్ అంటే ఏమిట్రా అని అడిగా. ఆ! అప్పుడు చూపించాడు. అప్పుడు చూపించి వాడికేంటంటే నువ్వు నేను కలిసి ఆడాలి, పాడాలి, నాట్యం వేయాలి, అందులో డాన్సులు చేయాలి. మంచి మంచి కథలు చెప్తే అందరికీ తెలుస్తుంది నాన్న అని చెప్పి వాడు మక్కువగా ఉండేది. ఆ విధంగా నాకు వాడు ఇందులోకి నన్ను అరంగేట్రం చేయించినది వాడి యొక్క సంకల్పం మాత్రమే. హ్మ్. ఆ విధంగానే నేను ఇందులోకొచ్చా. ఓకే. మొదట్లో కొన్నాళ్ళు ఆధ్యాత్మిక విషయాలు అవి ఇవి చెప్పాను. అది మొదట్లో అంతగా ఎవరికీ ఏమి ఎక్కలేదు. హ్మ్. హ్మ్. తర్వాత మా అబ్బాయి నాకు ఎప్పుడైనా నువ్వు చెప్పదలుచుకుంటే నువ్వు వంటలు చెప్తూ ఉంటావు, వంటలు చేస్తూ ఉంటావు కదా నాన్న. మీరు ఇంట్లో గూడా సర్వసాధారణంగా చేస్తూ ఉంటారు. అంతేనండి? ఎందుకంటే హ్మ్. మా అమ్మ నాకు 7 ఏళ్ల ప్రాయంలో వంట నేర్పారు. ఓహో! సాధారణంగా మన ఇంట్లో రావాలి కదండీ! అవును. అవును. గబుక్కున ఏమన్నా యువతలుంటే మరి ఇబ్బందుంటది. కాదండి. అవును. రావాలి నలుగురొచ్చి మీకు అక్క కూర్చుంటారు. చెల్లెళ్ళు లేరా? ఉన్నారు. ఉన్నారు. అయినప్పటికీ ఐదుగురు. మీరు వంట మరి అప్పటికి నేర్చుకున్నారు. పెళ్ళిళ్ళయిపోయాయి. మా నాన్న ఓహ్! కాలం చేసే సమయానికి పెళ్ళిళ్ళయిపోయి వాళ్ళెళ్ళిపోయారు. హుహు. నేను ఎంతమందండి ఆఖరి అక్కలు, చెల్లెళ్ళు? అక్కలు 5గురు. అబ్బా! అన్నదమ్ములు ముగ్గురం. అందులో అబ్బబ్బబ్బబ్బా! నేను ఆఖరివాడిని. ఆ! అందులో మా నాన్నగారిదయ్యేప్పటికి అష్టమ గర్భంలో పుట్టిన కృష్ణులా? ఏం ఆ! కృష్ణుడు అన్ని కష్టాలే పడ్డాను మా అమ్మ దగ్గర వంట దగ్గర. అవునా? ఓకే. ఒప్పుకునేవారు కాదు. మా అమ్మ రాజీ పడేవారు కాదు. మా ఆ! అమ్మ అనేవారు, "ఒరేయ్! నీ వంట నీకు నచ్చుతుంది. నీ వంట నీకు నచ్చుకోవడం కాదు. హ్మ్. వచ్చినవాడు మెచ్చుకుని వేళ్ళు నాకుతున్నప్పుడు నీ వంట ప్రావీణ్యత అప్పుడు" హ్మ్. అని మా అమ్మ నాకు హితబోధ చేసేవారు. హ్మ్. పాకానికి కుదిరేంత వరకు ఒప్పుకునేవారు కాదావిడ. హ్మ్. అలాగా అక్క చెల్లెళ్ళు పెళ్ళిళ్ళయిపోయి వెళ్ళిపోయారు. ముగ్గురు అక్కలు అప్పటికే కాలం చేసేసున్నారు. అయ్యో! ఇంక అన్నగారులు వాళ్ళు చాలా ఏజ్ గ్యాప్ అయితే. ఆ! ఏవండీ? బోలెడంత వ్యత్యాసం ఉంది వయసులో. అక్కలకి మీకు. లేదు. హ్మ్. హ్మ్. మా అక్కలకి నాకు మీ ఉంది. అక్కలకిని ఒక మీకు. ఉంది తేడా ఉంది. అదే అంటున్నాను. ఒక 20 హ్మ్. ఏళ్ల తేడా దాకా ఉంది. హ్మ్. అయితే ఆ పళంగా మరి అన్నలేమో ఉపాధికి వెళ్ళిపోయారు. హ్మ్. ఇంక నాన్నగారు పోయిన నెల రోజులకి అమ్మ కాలు విరిగిపోయింది. అరెరే! అప్పుడు 6 నెలల కట్టు. హ్మ్. అమ్మ కిందకి కాలు దిగ పెట్టడానికి లేదు. అప్పుడు పెద్దమ్మగారు అమ్మాయిలు వాళ్ళు బీఈడీ ట్రైనింగ్ అని చెప్పి మన ఇంటికొచ్చారు. హ్మ్. వాళ్ళు వెళ్ళిపోవాలి. హ్మ్. ఇంట్లో ముందు కాస్త ఉపాధి అన్నం నడవాలి. అవునండి. అందుకని మా అమ్మగారు తన బాధ్యత నాకు అప్పచెప్పి, హ్మ్. "ఎన్నాళ్ళు ఒకళ్ళిచ్చింది తింటాంరా మనం పెట్టుకొని మనం తినాలి. కుంపటి వెలిగించి" అని అప్పుడు నాకు కుంపటి అభ్యాసన అప్పుడు. ఇప్పుడు మీ ఏడో ఏడో ఏట. ఏడో నా ఏట. ఏడవ ఏట అప్పుడు అమ్మ నాకు ఈ యొక్క ప్రవేశం చేయించారు. ఇంక అక్కడి నుంచి ఇంకా హ్మ్.